చరిత్ర నేను మొన్న కొల్లేరు పరిరక్షణ గ్రూప్ లో కూడా పెట్టాను సార్. 1925లో కొల్లేరుకు వచ్చిన వరదలు రాయబడింది సార్. 25లో 100 ఏళ్ళు అవుతుంది మళ్ళీ 25. అసలు ఈ చెరువు నుంచి ఎప్పుడు సార్ వచ్చింది? 76లో వచ్చింది. మెరుగైనటువంటి మార్గంలో తీసుకురావడం కోసం ఆనాడు ప్రభుత్వం మీకు చేపల వేట కాదు, బాతులు కాదు, నత్తలు కాదు, మీకు డిస్టెన్స్ ఏర్పడుతుంటే మీ జీవితాల్లో మార్పు జరుగుద్ది అనే ఉద్దేశంతో ఆనాడు ప్రభుత్వం మాకు ప్రోత్సహించినారు. 50 ఏళ్ళు అయింది సార్. ఆలకించమంటే ఎవ్వరు కూడా ఆలకించలేదు. సిపిఎం వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. దయవుంచి మీ గవర్నమెంట్ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే 3వ కౌంటర్ తగ్గించండి. 33,000 ఎకరాలు ఇది లోతట్టు ప్రాంతం సార్. మా గ్రామం మేము కూడా దాన్ని సహకరిస్తాం సార్. ఇలాంటి 4-5 ప్రాంతాలు తీసుకుని గ్రామాలు ఉండే కాబట్టి 76 గ్రామాలు సార్. మొత్తం 122 గ్రామాలు సార్. అది లోపల ఉండే గ్రామాలు 76 గ్రామాలు అండి. అవునండి, బిలోలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇలాగా మేము 2 లక్షల మంది బయటపడతాం సార్. 14,800 ఎకరాలు కలిగినటువంటి వెరైటీ పట్టదారులు బయటపడతాం. పంపు కొల్లేరు అయింది అంటారు. ఇప్పుడు కొల్లేరే పంపు కొల్లేరు అయింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దిక్కు తోచినటువంటి స్థితిలో గవర్నమెంట్ యొక్క అస్తవ్యస్తమైనటువంటి విధానాలు, దానికి తోడు సుప్రీంకోర్టు యొక్క కొంతమంది పర్యావరణం పేరుతో పోయి దానికి పిటిషన్లు పెట్టడం, ఆ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇంప్లీడ్ అయ్యి కౌంటర్ పిటిషన్ వేయనందువల్ల ఏకపక్షంగా మొత్తం ఎక్కడ పడితే అక్కడ గత 20 సంవత్సరాలు 2006 నుంచి ఒక రకమైన ఈ కొల్లేరు నిర్మాణం పోయి కొల్లేరు ప్రజల విధ్వంసంలాగా తయారైంది. ఒక రకమైన అస్థిర ప్రజల జీవితం అస్తవ్యస్తమైనటువంటి జీవితాల కింద మారిపోయింది. ఏ రోజు ఏ పూట ఏ నిర్ణయం వస్తుందో అనేటువంటి ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. నేను ఇప్పుడు తిరిగినటువంటి ప్రాంతం మొత్తం చూస్తే అంతా పర్ర, ఎక్కడా నీళ్లు లేవు. కానీ ఇదేది ప్రజలకు చెందదు. 1976లోనే వెంగళరావు గారు ఇక్కడ అభివృద్ధి కోసం 146 సొసైటీలు పెట్టి వీళ్ళందరికీ చేపలు పెంచుకోవడానికి వాళ్ళు గవర్నమెంట్ ప్రోత్సహించింది. అది మంచిది. తర్వాత డెవలప్మెంట్ కూడా జరిగింది. 2006 తర్వాత నుంచి ఇది అభయారణ్యం కింద ప్రకటించి ఇక్కడ ఈ 3వ కాంటూరు నుంచి 5వ కాంటూరు వరకు పెంచేసి 5వ కాంటూరులో లేనటువంటి వెలుపులో ఉన్న గ్రామాలు కూడా వెలుపుల దాదాపు 8,000 ఎకరాలు అదనంగా వాళ్ళ పరిధిలోకి రాని దాంతో సహా మొత్తం కొట్టి అవతల పడేశారు. ఇప్పుడు మరలా సుప్రీంకోర్టు పరిశీలన కోసం పంపింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలా చేసి మన సుప్రీంకోర్టులో అవసరమైతే సుప్రీంకోర్టే ఒక నిపుణుల కమిటీ పరిశీలిస్తే మన వాస్తవాలన్నీ చూసే కొద్దీ కనిపిస్తాయి. సర్వే చేయొచ్చు, భౌతికంగా పరిశీలన చేయొచ్చు. అందువల్ల సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసి ఇక్కడ 3వ కాంటూరుకి దీన్ని కుదించాలి. 5వ కాంటూరు వరకు అని వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం కూడా న్యాయం జరగలేదు. 5 వెలుపులు ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి 5 లోపల ఉన్న వాళ్ళని కలిపేసి కొట్టి మారేస్తాం. దానికి లెక్క పక్కన కాంటూరు లెక్కలే ఒక కాకి లెక్కలు. కాంటూరు లెక్కలే కాకి లెక్కలు ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేదు. ఎప్పుడో పాతకాలం నాడు చేసినటువంటి
ఆ తప్పుడు మ్యాప్లు పెట్టి అధికారులు చేస్తే విచ్చలవిడిగా కొంతమంది తమ ఇష్టానుసారం కొంతమంది అధికారులు రాసేస్తే వాటి ప్రకారం చేశారు. అదే ప్రభుత్వాలు కొంతమంది మంచి అధికారులు వాస్తవాలు రాసిన వాటిని మాత్రం పరిగణలో తీసుకోరు. ఈ రకమైన ద్వంద్వ వైఖరి మనకి స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. కొన్ని గ్రామాలను మినహాయించారు, కొన్ని గ్రామాలను లేని గ్రామాలను కలిపారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా దీన్ని పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. అందుకని శాశ్వత పరిష్కారం అని అంటే 3 వరకు పరిమితం చేసి 3 ప్రాంతాలంతా సొసైటీ పునరుద్ధరించి వీటికి ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి. ఈ విషయంలో ప్రజలందరికీ ఒక అభయారణ్యం లాగానే అభయహస్తం ప్రజలకు కూడా కావాలి. ప్రజలకు ఒక అభయం అవ్వడానికి ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశం చేస్తే అన్ని పార్టీలు ఒక ఏకాభిప్రాయం చేసుకుని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి సుప్రీంకోర్టుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అభ్యర్థించి సానుకూలంగా తీర్పు వచ్చేటట్టు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. 120 జీవోయే కొల్లేరు ప్రజలకు గురితాడు లాంటిది అనుకుంటే ఆ జీవోని రద్దు చేయమని కొల్లేరు ప్రజలందరూ కూడా కోరుతా ఉంటే ఇప్పుడు దానికి తోడు మరి చింతటి నేల చట్టం పేరుతో ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతో తీసుకొచ్చి కొల్లేరు ప్రజల్ని మొత్తం ఒక అగ్నిగుండంలోకి తోసేసే ప్రయత్నాన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలు వెంటనే మానుకోవాలి. పాత 120 జీవో రద్దు చేయాలి. కొల్లేరును 3వ కాంటూర్కి కుదించాలి. ఈ ఎకో సెన్సిటివ్ జోన్ పరిధి నుంచి మినహాయించాలి. కొల్లేరు సమస్యకి అసలైన పరిష్కారం శ్రీరామకృష్ణ కమిటీ చెప్పింది, మిత్రా కమిటీ చెప్పింది. ఆనాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు డ్రైనేజ్ బోర్డు చైర్మన్ గా ఉండగా శాసనసభ పక్ష కమిటీ చెప్పింది ఛానలైజేషన్ ముఖ్యమని. కానీ ప్రభుత్వాలు జబ్బు ఒకటైతే మందు ఒకటేస్తున్నాయి. ఈ శ్రీరామకృష్ణ కమిటీ, మిత్రా కమిటీ ఈ రిపోర్ట్ల ప్రకారం ఛానలైజేషన్ చేస్తే కొల్లేరులోకి వచ్చే ఇన్ఫ్లో 1,20,000 క్యూసెక్లు, కానీ అవుట్ఫ్లో కేవలం చిన్న ఉప్పుటేరు ద్వారా 10,000 క్యూసెక్లే అవుట్ఫ్లో. అందుకే నెలల తరబడి కొల్లేరు గ్రామాలు ముంపులో మునిగిపోతున్నాయి. అంచేత ఉప్పుటేరుని వెడల్పు చేయటం, లోతు చేయటం, ఈ పెద్దట్లగాడి దగ్గర ఉన్నటువంటి దెబ్బల్ని, వీటన్నిటిని, పెరుమాకలంకలో ఉన్నటువంటి దెబ్బల్ని ఇట్లన్నీ కూడా తొలగించడం, సిద్ధాపురం గ్రామం దగ్గర ఉన్నటువంటిది, ఆకివీడు ఉప్పుటేరు రైలు బ్రిడ్జ్ కింద ఉన్నటువంటివి, ఈ అడ్డంకులన్నీ కూడా తొలగించి ఉప్పుటేరుని వెడల్పు చేసి లోతు చేస్తే ఫ్రీ ఫ్లో వెళుతుంది. ఇప్పుడు దీంట్లోకి వచ్చాయి 59 డ్రైన్లు వస్తున్నాయి. బయటకు వెళ్ళేది ఒకటే ఉప్పుటేరు. చేత కొల్లేరు ప్రజల యొక్క సమస్యకి పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అసలైన సమస్య మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. పర్యావరణం, పక్షులు ఉండాల్సిందే. అదే సందర్భంలో తరతరాలుగా జీవిస్తున్నటువంటి ఇక్కడ కొల్లేరు ప్రజలను కూడా మనుషుల్లా చూడాలి, వాళ్ళ మనుగడని కూడా చూడాలి. ఆపరేషన్ కొల్లేరు అప్పుడు ఏం చెప్పారు? కొల్లేరు ప్రజలను లక్షాధికారులు చేస్తా ఉన్నారు. కానీ కొల్లేరు ప్రజలు లక్షాధికారులు అవ్వలేదు, లక్షాధికారులు అయ్యారు. ఇతర ప్రాంతాలకు వలసపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ఉన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చిత్తశుద్ధితోటి కొల్లేరు ప్రజల యొక్క సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాం. కొల్లేరు ప్రజలకి అందరూ కూడా అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకే 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, RR పేట, ఏలూరు.